ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. అవును కదా. ఈ దినముల్లో ప్రపంచ దేశాల్లో దరిదాపుగా 290 దేశాలు మరి ఉన్నాయి. ప్రపంచంలో మరి కోట్ల కొలది, మిలియన్ల కొలది జనాభా ఉన్నారు. మరి ఆయా దేశాల్లో అనేక మంది మరి దేవుని ఎరుగని ప్రజలు, అన్ని సంబంధమైన ఆచారాలు పద్ధతులతో కాని దేవుళ్ళను ఆరాధిస్తున్న ప్రజలను అనేక మంది ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగని వారు, నిజదేవుని సత్యాన్ని ఎరుగని వారు ఎందరో ఉండి వారి జీవితాల్లో దేవుని ఎరుగక లోకంలోనే బ్రతికి లోకంలోనే మరణించేవారుగా, మరి సాతాను చేతిలో బందీగా ఉండేవారుగా, మరి శత్రువు బంధకాల్లో చిక్కునేవారుగా అనేకులు ఉంటున్నారు. మరి అటు వారిని మనం గమనించవచ్చు. అనేక మందిని మనం చూస్తున్నాం, మన చుట్టూ అనేక మందిని చూస్తున్నాం. మన భారతదేశంలో కూడా 29 రాష్ట్రాల్లో మరి అనేక చోట్ల, మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరి ఇంకనూ సువార్త ప్రకటించబడక, ఆత్మలు రక్షించబడక అనేక మంది లోకంలోనే ఉంటూ లోకంలోనే నశించిపోతున్నాడు. అవును కదా, అలాంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభువుడు చెప్తున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. అవును కదా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తూ లోకంలో ఉన్న దాన్ని వెదకి రక్షించుటకి లోకానికి వచ్చాడు. మనకి సువార్త తెలిసింది, ప్రభువుని ఎరిగాం. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని తెలుసుకోగలిగాం, దేవుని ఆరాధిస్తున్నాం. అయితే పని విస్తారముగా ఉంది, మరి పనివారు లేరు. మరి పనివారు పంపబడకుండా, మరి సువార్త ప్రకటించబడకుండా, సువార్త వినకుండా దేవుణ్ణి ఎలా ఎలగలరు అన్యజనులైన ప్రజలు? అవును కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, కోత అయితే విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? కోత విస్తారంగా ఉంటే సోమరిగా, నిష్ఫలిగా లోకంలో ఉంటున్నావా? దేవుని తెలుసుకొని కేవలం నీ వ్యక్తిగత అవసరతల కొరకు దేవుణ్ణి వాడుకునేవాడుగా, దేవునికి ప్రార్థన చేసుకొని కేవలం మరి వ్యక్తిగతమైన అక్కర్లు తీర్చుకుంటూ, మరి దేవుణ్ణి ఆరాధిస్తూ నీ సొంత కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత అవసరాల కొరకు ప్రయాస కలిగేవాడు ఉంటున్నావా? ఆ పరిస్థితి మరి దేవునికి ఇష్టమా? మనల్ని దేవుడు అందుకైనా ఏర్పరచుకుంది. పని విస్తారంగా ఉంది. అవును, పనిలో ఒకరికొకరు ఎవరు కూడా కాంపిటీషన్ ఏం లేదు. ఆయా గ్రామాలు విస్తారంగా అనేక ఆత్మలు, ఆయా కాలనీల్లో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పని విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ కోత మరి ఆ పనిని కొనసాగించడానికి మనమంట యజమానిని వేడుకోవాలంట, ఆయా పనివారిని పంపమని. నువ్వు పని చేస్తున్నావా? మరి వ్యక్తిగతంగా నీకు తెలిసిన దైవిక విషయాలను ఇతరులతో పంచగలిగి మరి దేవుని ఆత్మలను సంపాదించగలుగుతున్నావు దేవుని కొరకు. అలాగ చేస్తూ కూడా నీ పిల్లలు, నీ సంతానం, నీ బిడ్డల్లో నుంచి దేవుని పని కొరకు వాడబడుచున్నారా? ఏ పనిలో ఉంటున్నారు నీ బిడ్డలు? పాటలు పాడగలుగుతున్నారా? వాయిద్యాలు వాయించగలుగుతున్నారా? స్వార్థ ప్రకటించగలుగుతున్నారా? నీ భార్య, నీ కుటుంబం, నీ బిడ్డలు దేవుని సేవ కొరకై సమర్పించగలుగుతున్నారా? దేవుని సేవ ఎంత గొప్పది. ఆ కోత విస్తారంగా ఉంది కదా. ఆ కోతలో నువ్వు కూడా మరి పనివాడివిగా ఉంటే ఎంత సంతోషం. నీ ఇంట్లో నీ బిడ్డలు ఉంటే ఎంత ఆనందం. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు.
కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాలం ఏమంటున్నాడంటే, పనివారిని కోత విస్తారంగా ఉంది కనుక పని కొరకు మనము మన ఇంటి వారు పూనుకొనాలి. ఎవరొచ్చి ఈ పనిని చేస్తారు? ఈ పని మనమే చేయాలని ఆశ మనం కలిగి ఉండాలని, దాని కొరకై దేవుణ్ణి వేడుకొనాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము మన ఇంటి వారము కోత కొరకై, పని కొరకై సిద్ధపరచుకొని దేవుని వేడుకొని అనుభవాన్ని కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకున్న. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రభా, మీరే పంపండి తండ్రి. నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచండి అయ్యా. వ్యక్తిగతంగా మా అనుభవాన్ని, మా కలిగిన దైవిక జ్ఞానాన్ని నీ కొరకు నేను, మా బిడ్డలు, మా కుటుంబాల్లో, సంఘంలో ఉన్న మా బిడ్డలు, ఆత్మీయంగా ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభు వాడబట్టుకు మీరు సహాయం చేయండి అయ్యా. పొదును పెట్టిన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా మీరు అనుగ్రహించండి. పనిలో సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధను తొలగించండి. వ్యక్తిగత అవసరతల కొరకే మేము అయ్యా మరి నీకు లోబడిన వారు ఉండక ప్రభా, పని విషయమై మరి ఉద్యమం పడిన సంఘం కొరకై మేము ప్రయాస కలిగి ఆ కోతలో పాలిభాగస్తులు మేము ఉండుటకు, పనివారిగా మేము సిద్ధపట్టుకు, మా ఇంటి వారిని సిద్ధపరచుటకు మాకు సహాయం చేయము. ఈ అనుభవం నీ బిడ్డలకు నేర్పిస్తున్నాము, బలపరచు. మిమ్మల్ని సంతోషపెట్టే కృప దయచేయండి. మీ దయగల హస్తంతో ఈ దినమంతయు బలపరుస్తారని ఎవరికాల బిడ్డల భవిష్యత్తును దీవించును, వ్యాధిగ్రస్తును స్వస్థపరచుము, కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురమ్మని, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.